తోట ప్రాంగణం అంతా కూడా ఎన్ని ఎకరాల్లో ఉంటుందండి? సుమారుగా 27 ఎకరాలు ఉంటుందమ్మా. ఈ చెట్టు దగ్గర అంబారీని కట్టేసేవారమ్మా, వేణుగుని. దాని పేరు అంబారి అని పెట్టారు. దాని ఏనుగు అనుకోకుండా అంబారీ అంటాం. ఆ ఏనుగే ఎలిఫెంటే ఇక్కడే ఉండేది. ఆ చెరువుల్లో స్నానాలకే అటుకి తీసుకొచ్చేవారు. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిట్లో కూడా ఉన్న తాడి చెట్లు, ఆకులు, మేత, జొన్న అవి అన్నీ కూడా దీనికి ఆహారంగా ఇక్కడే వేసేవారు. ఇక్కడే వారు పెంపకం మంచి చెడు చూసేవారు. ఇక్కడ గొలుసులతో బంధించి ఉండేది ఆ ఏనుగు. తర్వాత ఈ చెట్టుకి అప్పటి నుంచి ఆ చెట్టు అలాగే ఉందమ్మా. సుమారుగా మాకు తెలిసి ఒక 100 ఏళ్ళు ఉంటుందేమో అని మేము అనుకోవటం. అలాంటి చెట్టు అది. ఆ చెట్టు దగ్గరే అంబారి ఉండేది. వీటి వెనకమాల ఇవన్నీ చిడత పుల్లులు అమ్మ. చిడత పుల్లులు ఉండేవి. ఈ చిడత పుల్లులకి ఇక్కడ నుంచి ఈ బారు ఉండే ఆ చిడత పుల్లులు బోన్లు అమ్మ ఇవి. ఎన్ని పుల్లులు ఉండేటివి అప్పుడు? ప్రముఖంగా బాగా తెలిసిన రెండు ఉండేయమ్మా. తర్వాత ఇక్కడ నుంచి ప్రమాదం జరుగుతుందని ఇక్కడ నుంచి తీసుకెళ్లి వీరిది మచిలీపట్నంలో వారి బంగ్లా ఉండేదమ్మా. ఆ బంగ్లా దగ్గర ఆ రోజుల్లో మా తాతగారు వాటి సంరక్షణ అవన్నీ ఆయన చేతిలోకి వెళ్ళినాయి. ఆయన దగ్గరే పక్కన 2 పిల్లల్లా కూర్చోబెట్టేవారు. ఆ ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తాను.